చదివినిపించినటువంటి పాత నిబంధన పాఠ్యభాగం చదివినిపించిన సహోదరికి, పత్రిక పాఠ్యభాగం చదివినిపించిన సహోదరికి, సువార్త పాఠ్యభాగం చదివినిపించినటువంటి కుమార్తెకు కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు. మరి రీతి కూడి వచ్చిన మీ అందరికీ కూడా త్రిత్వం తర్వాతి 3వ ఆదివారపు శుభాలు తెలియపరచున అందరికీ వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి దేవుడు మనల్ని ప్రేమించి జూన్ మాసం 3వ ఆదివారాన్ని రీతిగా దేవుని యొక్క సన్నిధిలో కూడుకొని ఆయన నామను మహింపరచడం, అది మనకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. మరి అటు రీతిగా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనకి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి దినోత్సవం తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే ఈరోజు. మరి కాబట్టి తండ్రులైనటువంటి మీ అందరికీ కూడా మరి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుచున్నాను. అందరూ ఒకసారి లేచిన బండలైతే, పురుషులందరూ కూడా లేచిన బండలైతే వారందరినీ కూడా మనం ప్రత్యేకమైనటువంటి చప్పట్లు కొడుతూ వారిని అభినందించవలసినటువంటి తండ్రులైనటువంటి మీ ఆల్సో మనందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి దేవుడు మనం ప్రేమించి ఇచ్చినటువంటి ఒక తండ్రిగా నాన్న అనేటువంటి బాధ్యతను కొనసాగించడం, కుటుంబాన్ని సాగటంలో మరి దేవుని కృప మనకి ఎల్లప్పుడూ తోడు నడిపించగా తండ్రులందరికీ, నాతోటి తండ్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందరూ కూర్చోండి. ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ తండ్రుల దినోత్సవం యొక్క ప్రత్యేకత మనందరికీ కూడా తెలుసు. తండ్రి కుటుంబానికి పెద్ద యజమానుడు. మరి నేటి దినపు వర్తమానం కూడా మనకు అదే చెప్పబడుతుంది. తండ్రి ప్రేమను గురించి చెప్పబడుతుంది, మంచి తండ్రిని గురించి చెప్పబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అమెరికా దేశంలో ఉన్నటువంటి వాషింగ్టన్ రాష్ట్రంలో స్పోకెన్లో చెందినటువంటి సొనోరా స్మార్ట్ డాడ్ అనేటువంటి ఒక మహిళ ఈ ఫాదర్స్ డే, పురుషులు ఎవరు చేయలేదు, ఇది ఒక మహిళ ఈ ఫాదర్స్ డే అని 1910వ సంవత్సరంలో మరి సెలబ్రేట్ చేయటం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు చేతనంటే వారికి ఆరుగురు సంతానం కలిగిన తర్వాత తల్లిని కోల్పోయారు. తల్లిని కోల్పోయిన తర్వాత తండ్రి మరి యొక్క సొనోరా స్మార్ట్ డాడ్తో పాటుగా మిగిలినటువంటి 5 తోబుట్టులను కూడా తల్లిని కోల్పోయినప్పుడు కూడా ఎంతో ప్రేమతో సాకాడు, పోషించాడు, పెద్దవాళ్ళని చేశాడు. మరి మదర్స్ డే జరుగుతుంది. ఆమె ఒక దినాన్న మందిరంలోకి వెళ్ళింది. మదర్స్ డే జరుగుతుంది. మరి మదర్స్ డే రోజున తల్లులందరినీ కూడా అభినందించడం ఆ మనసులో ఒక ఆలోచన వచ్చింది. అక్కడ ఉన్నటువంటి దైవజనుడితో మాట చెప్పింది, తల్లుల్ని ఏ విధంగా మనము గణపరుస్తున్నాము, మరి తండ్రులు కూడా గణపరిచినట్లయితే బాగుంటుందని 1910వ సంవత్సరం జూన్ 19వ తారీఖున ఒక మందిరంలో తండ్రుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయటం చూస్తాం. తదుపరి మనం చూసినట్లయితే ఈ వేడుకను గురించి అమెరికా దేశంతో పాటుగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, నేటి దినాన్న జర్మనీ దేశం అయితే పురుషుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, భారతదేశంలో మాత్రం ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఫాదర్స్ డేకి ఏంటంటే జూన్ మాసంలో వచ్చేటువంటి 3వ ఆదివారం, ఇంకా తారీఖుతో సంబంధం లేదన్నమాట. తారీఖుతో సంబంధం లేకుండా జూన్ మాసంలో వచ్చేటువంటి 3వ ఆదివారాన్ని తండ్రుల దినోత్సవంగా అమెరికా దేశపు అధ్యక్షుడైనటువంటి రిచర్డ్ నిక్సన్ మరి అధికారంగా చట్టబద్ధత చేశాడు. అప్పటి నుంచి కూడా ఏంటంటే తండ్రుల దినోత్సవం అనేటువంటిది జరుపుకోవటం జరుగుతుంది. మరి కుటుంబ వ్యవస్థలో తల్లి ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంటుందో ఆ ప్రాముఖ్యత కలగటానికి, కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి, కుటుంబానికి దిక్చూచి ఎవరంటే తండ్రి. ఆ తండ్రిని గౌరవించవలసినటువంటి అవసరత ప్రతి వారికి ఉంది. నీ తండ్రిని నువ్వు గౌరవించినట్లయితే, నీ తల్లిదండ్రులను సన్మానింపుము. మరి తండ్రిని గౌరవించినట్లయితే, తండ్రిని ప్రేమించినట్లయితే, తండ్రి ఎటువంటి వాడని చూసినట్లయితే మొట్టమొదటిగా మనకి మన బాల్యంలో మన హీరో ఎవరని అడిగితే ఏమని చెప్తాం? మా నాన్నే మా హీరో అంటాం. ఎందుకంటే ఎవడన్నా ఏమన్నా అంటే మా నాన్నతో చెప్తానంటాం. ఏమంటాం? మా నాన్నతో చెప్తాం. ఫస్ట్ హీరో ఎవరంటే బాల్యంలో తండ్రిని హీరోలా చూసేటువంటి చాలామంది వారి వయసు పెరిగే కొలది కుటుంబంలో తండ్రిని విలన్గా చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుచేతనంటే వీరికి కావాల్సిన స్వేచ్ఛ ఇవ్వకపోవడం, అన్నీ కూడా నేర్పించడం, క్రమశిక్షణ ఉండడం, భద్రత నేర్పించడం చేత పిల్లలు యవన దశలో చూసినట్లయితే తండ్రిని అర్థం చేసుకోలేక బాల్యంలో హీరోగా చూసినటువంటి బిడ్డలే యవనంలోకి వచ్చిన తర్వాత తండ్రిని ఎలాగంటారంటే మా ఇంట్లో ఒక విలన్ ఉన్నాడు, ఎవరంటే అతను మా నానే అని చెప్పేటువంటి రీతిలోనికి నేటి సమాజంలో ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా ఉన్నారు. కారణం కనుక చూసినట్లయితే
తండ్రి మరి యొక్క ఆ చక్కటి క్రమశిక్షణకు మారు పేరు తండ్రి. ఆ తండ్రిని మరి చాలామంది అనేక విధాలుగా మరి ఏంటంటే ప్రేమించలేనటువంటి ఒక స్థితిలో ఉంటూ ఉంటారు. అందుకని మన భారతదేశంలో అంటుంటారు, గురుదేవోభవ, మాతృదేవోభవ, పితృ దేవోభవ. తండ్రి దేవునితో సమానుడైనటువంటి వాడు, భగవంతుడితో సమానుడైనటువంటి వాడు. అందుకని పితృ దేవోభవ అనేటువంటిది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక విశిష్టమైనటువంటి ఒక స్థానాన్ని పొందింది. కాబట్టి తండ్రులను గౌరవిస్తూ, మరి చూడండి, సమాజంలో తల్లిని కోల్పోతే ఎవరినైనా తల్లి అని పిలవగలం, కానీ తండ్రిని కోల్పోయిన తర్వాత మరొక వ్యక్తిని నాన్న అని పిలవడానికి ఎవరు కూడా సాహసించం కదా. తండ్రికి అటువంటి ప్రాముఖ్యత ఉంది. తల్లిని వేరొక స్త్రీని మనం అమ్మ అని పిలవగలం, కానీ తండ్రిని కోల్పోయిన తర్వాత మరొక వ్యక్తిని, మరొక పురుషుణ్ణి నాన్న అని మనం పిలవలేం. అది తండ్రికి ఉన్నటువంటి విలువైనటువంటి స్థానం. అందుకనే తండ్రిని ప్రేమించి, తండ్రిని గౌరవించి, తండ్రి మాటకు లోబడినటువంటి వారు దేవునికి కృపకు మరి యొక్క ఆశీర్వాదం పొందేటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా ఈ లోకంలో శరీర సంబంధంగా మన బిడ్డలకు మనం తండ్రులుగా ఉంటాం, కానీ మన అందరికీ కూడా పరలోకపు తండ్రి మనకి ఉన్నాడు. ఆయన ఎవరు అని చూసినట్లయితే కనికరం కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. మనం అనేకమైన సార్లు తప్పిపోయినప్పటికీ కూడా ఆయన ప్రేమించేటువంటి గొప్ప దేవుడు ఆయన మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, అది యేసు ప్రభువారు. మరి కాబట్టి తండ్రిని ప్రేమించడంలో, తండ్రిని గౌరవించడంలో ఎవరైనా ఇంకా ఆ ప్రేమ లేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఆ తండ్రిని నువ్వు ఎప్పుడు కూడా గౌరవించేటువంటి వాడిగానే ఉండాలి. నీ తండ్రిని ప్రేమించేటువంటి వాడిగానే ఉండాలి. చాలా కుటుంబాల్లో మనం చూస్తే ఆ తండ్రి అంటే ఒక అసహ్యం. చాలామంది తండ్రితో మాట్లాడరు, జన్మనిచ్చినటువంటి తండ్రితో మాట్లాడరు, తండ్రిని మాటను సహకరించరు. మరి అటువంటి జీవితం కనుకున్నట్లయితే యేసు ప్రభువు వారు మనకు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, నువ్వు తండ్రిని ప్రేమించు, తండ్రి మాటకు నీవు లోబడి. ఇక్కడ నేను ఏదైనా నీ వాటంలో భుజం తట్టి నేనున్నాను అని చెప్పేటువంటి వాడు ఎవరైనా ఉండంటే అతడు తండ్రి మాత్రమే. నీ భుజం తట్టి నువ్వు ప్రతి వాటంలో కూడా, నీ ప్రతి అపజయంలో, నీకు ఉన్నటువంటి ప్రతి అవమానకరమైన విషయం, ప్రతి సిగ్గుకరమైన విషయంలో కూడా నువ్వు కుమిలిపోకుండా నిన్ను ఆదార్చి నిన్ను వెన్నంటి తట్టేటువంటి వాడు తండ్రి. మరి అటువంటి తండ్రి స్థానము పొందినటువంటి మనం కూడా ధన్యులమే. కాబట్టి మనము కూడా మన తండ్రి పాత్రలో మరి ఏ విధమైనటువంటి మంచి తండ్రిగా ప్రేమ కలిగినటువంటి తండ్రిగా, ఒక దినాన్ని మనం అందరి కొరకు ఏంటంటే ఈ లోకంలో సంబంధించినటువంటి ఆస్తులను సంపాదించినప్పుడు కాదు, కానీ మనం గతించిన తర్వాత మన బిడ్డల ఎడల మనం లేని సమయంలో నీ తండ్రిని గురించి చెప్పినప్పుడు పులకరించేటువంటి హృదయం పొందేటువంటి కుమారుడు ఉంటాడే, నీ తండ్రి ఇంత గొప్పవాడు అని ఇటువంటి చెప్పినప్పుడు అంతకంటే ఈ లోకంలో నీ కుమారుడికి ఇచ్చేటువంటి ఈ లోక సంబంధమైన ఆస్తి ఏమీ ఉండదు. మరి అటువంటి రీతిగా తండ్రులుగా మన బాధ్యతలు నెరవేరుస్తూ కుటుంబాన్ని సాగటంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క కృప మరి మన యొక్క జీవితంలో మరి తోడునేడి ఉండాలని మరి ఆశిస్తూ, మరి యొక్క సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే మీకా గ్రంథంలో మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ఏమని తెలియపరుస్తూ ఉంటాడంటే, ఇక్కడ తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా, ఆయన కనికరము చూపుడు ఎందును సంతోషించేవాడు కనుక నిరంతరమును కోపం ఉంచాడు. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవితం యొక్క పరిస్థితులు, వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తర్వాతను, ద్రాక్ష పండ్లు పరిగి ఏరుకున్న తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నదని అక్కడ ఉన్నటువంటి విషయాన్ని, ఇశ్రాయేలు యొక్క ప్రజల పరిస్థితిని తెలియపరిచిన తర్వాత ఇక్కడ చెప్పబడుచున్నటువంటి వాక్యం ఏంటండి, ఆయన ఇటువంటి వాడు అని చెప్తున్నాడండి. ఆయన కనికరము చూపుడు యందు సంతోషించేవాడు కనుక నిరంతరమును ఏముంచడంట, కోపముంచడు. ఆయన నిరంతరమును కోపముంచడు. ఎటువంటి వాడు మన తండ్రి అని చెప్తాడంటే, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధంలో నీవు పడవేదు. పూర్వకాలమును నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు నాకు అనుగ్రహించు. మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మన ఎల్లలో ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన కనికరం చూపించేటువంటి వాడు, జాలిని చూపించేటువంటి వాడు. నిరంతరము మన మీద కోపపడినప్పటికీ కూడా ఆయన నిరంతరము కూడా కోపం, ఇది షార్ట్లీ హ్యాంగరింగ్. ఆయన ఏంటంటే కొద్ది సమయం ఆయన కోపం ఉంటుంది, కానీ అటువంటి మనల్ని ప్రేమించేటువంటి తండ్రిని, దేవుని కొరకు మనం జీవించడానికి
దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం కట్టుకొనడానికి ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? మరి నేడు జన్మకి ఇవ్వబడినటువంటి సువార్త పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే, సువార్త పాఠ్యభాగాన్ని మనం పరిశీలించిన ప్రాడిగల్ సన్ అనేటు తప్పిపోయిన యొక్క కుమారుని కూర్చున్నటువంటి ఒక ఉపమానం ఇక్కడ మనకు చెప్పబడింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేకమైనటువంటి విషయాలను, అక్కడ ఉన్నటువంటి వారి స్థాయిని బట్టి వారికి అర్థమయ్యేటువంటి రీతిలో అనేకమైనటువంటి సత్యాలు ఆయన నేర్పించాడు. వాటిలో ఒకటి మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం ఇక్కడ మనకు చెప్పబడుతుంది. ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా కానీ మనం చూసినట్లయితే ఒక ఎక్కువగా చదవబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చదవబడినటువంటి ఒక ఉపమానం ఏదైనా ఉందంటే ద ప్రాడిగల్ సన్ అనేటువంటి ఒక స్టోరీ. అది అనేక మంది యొక్క జీవితంలో, అనేకమైన కుటుంబాలను కట్టడంలో, అనేక మంది తమ చేసినటువంటి పాపాలను విడిచిపెట్టడంలో, వారు తమ యొక్క బుద్ధిహీనతను గ్రహించిన తర్వాత దేవుని దగ్గరికి నడిపించడంలో ఈ యొక్క చిన్న ఉపమానము ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని వెలుగులోనికి, దేవుని నామమును వెలుగులోనికి అనేకమైనటువంటి కుటుంబాలను నడిపించినటువంటిదే ఈ యొక్క ప్రాడిగల్ సన్ అనేటువంటి చిన్న ఉపమానం. ఈ ఉపమానంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఇక్కడ 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు ఉన్నారు. వారిలో మనం చూసినట్లయితే చిన్న కుమారుడు తనకున్నటువంటి దురలవాట్లను బట్టి, తనకున్నటువంటి ఆస్తులు తనకు భాగం ఇమ్మన్నాడు. తనకు వయసు రాలేదు, తన ఆస్తిని మేజర్ కాలేదు, మైనర్గానే ఉన్నాడు. కానీ తన యొక్క జీవితంలో చూసినట్లయితే నా ఆస్తిలో ఉన్నటువంటి వాట నాకు పంచిపెట్టమని అడిగాడు. అడిగిన తర్వాత తన తండ్రి మరి తనకి ఇచ్చిన ఆస్తిని తీసుకుని వెళ్ళిన తర్వాత దూరదేశం పోయి, మన సహోదరులు కూడా చక్కటి పాట పాడారు, దూరదేశం వెళ్ళిన తర్వాత తనకున్నటువంటి దురాలవాట్లను బట్టి, ఎందుకంటే తండ్రి వద్ద ఉన్నట్లయితే ఏం కావాలి? క్రమశిక్షణ ఉండాలి తండ్రి దగ్గర. స్వేచ్ఛవుడు తండ్రి ఎప్పుడు కూడా. మనం అనుకుంటుంటాం తండ్రి, మీరు ఇప్పుడు తండ్రి యొక్క ప్రాముఖ్యత చాలామందికి వారి తండ్రులు అయితేనే కానీ తెలియదు కదా. అప్పుడు అనుకుంటారు, అయ్యో మా నాన్న అప్పుడు నేను అనవసరంగా ద్వేషించాను, అయ్యో మా నాన్న నేను అనవసరంగా దూషించాను, అయ్యో మా నాన్న నా కోసం ఇంత కష్టపడితే మా నాన్న యొక్క కష్టార్జితాన్ని నేను వ్యర్థం చేశాను, మా నాన్న నా కోసం ఇంత ప్రయాసపడితే మా నాన్న నేను హేళన చేసేటువంటి వాడిని అనేటువంటి స్థితి ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళ తండ్రి అయిన తర్వాత తెలుస్తుంది, అంతే కదా. చాలామంది ఆడపిల్లలకి తల్లి యొక్క ప్రాముఖ్యత, తల్లి బ్రతికుండో తెలీదు. ఆమె తల్లి అయిన తర్వాత తమ తల్లి తన కొరకు ఏ విధంగా ప్రయాసపడిందో అప్పుడు, కానీ అప్పటికి వాళ్ళ అమ్మ ఉండదు. కాబట్టి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే ఈ తండ్రి దగ్గర స్వేచ్ఛ లేదు. కాబట్టి తన యొక్క దురలవాట్లను బట్టి స్వేచ్ఛను కోరుకుంటూ అతను అంటున్నాడు కదా, తనకున్నటువంటి ఆస్తులో భాగం ఇమ్మన్నప్పుడు తండ్రి ఆస్తులో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడుగు అతడు వారికి ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశం ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేస్తాడు. అదంతయు పాడు చేసిన తర్వాత తన యొక్క స్థితిని కనుక చూసినట్లయితే ఎంత హీన స్థితిలోనికి వెళ్ళిపోయాడంటే పందులు తిను పొట్టును కూడా తినేటువంటి అర్హత కోల్పోయినటువంటి వాడికి ఉన్నాడు. పందులు తినేటువంటి పొట్టుని కూడా తినే అర్హతను కోల్పోయినటువంటి సమయంలో అక్కడ అతను చూసినట్లయితే 17వ వచనం అంటాడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వండ్రగు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. అతనికి ఏమొచ్చిందంట? బుద్ధి కలిగింది. బుద్ధి కలిగిన సమయంలో అతడు చూసినట్లయితే తనకు ఒక ఏం కలిగిందంటే, నా తండ్రి యొద్ద అనేక మందికి సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది. నా స్థితి చూసినట్లయితే పందులతో కలిసి ఆ పొట్టు తినేటువంటి అర్హత కూడా కోల్పోయినటువంటి వాడికి ఉన్నటువంటి గ్రహింపు అతను గ్రహించిన తర్వాత తన తండ్రి యొద్దకు రావడానికి సిద్ధపడినటువంటి వాడిగా ఉన్నాడు. అపోస్తల కార్యాలలో మనం చూసినట్లయితే సౌలు అనగా పెద్దవాడు, పౌలు అనగా చిన్నవాడు. సౌలు అనేటువంటి అర్థం మనం చూసినట్లయితే పెద్దవాడిగా ఉన్నటువంటి వాడు. పౌలుగా మారిన తర్వాత చిన్నవాడిగా మారినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే దేవుని దగ్గర సౌలుగా ఉన్నప్పుడు తనకున్నటువంటి ఇష్టానుసారమైనటువంటి జీవితంలో అన్నయ్య అంటూ ఉంటాడు. ఇతడు ప్రార్థించినటువంటి వారిని హింసించినటువంటి వాడు, చంపినటువంటి వాడు. ఇప్పుడు కూడా దమస్క మార్గంలో వచ్చుచున్నాడు. దమస్కు పట్టణానికి ఎందుకు వస్తున్నాడు తెలుసా? క్రైస్తవులైనటువంటి వారిని హింసించడానికి వస్తున్నాడు, క్రైస్తవులైనటువంటి వారిని చంపడానికి వస్తున్నాడు. కాబట్టి ఇతని కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళమన్నప్పుడు అన్నయ్య దేవునికి ఉత్తరం ఇచ్చాడు, తనకు ఉన్నటువంటి స్వభావం అందరిని కూడా తెలియపరిచాడు. అయితే దేవుడు అన్నాడు, ఎటువంటి వాడు పౌలు అంటే, సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి
పౌలుగా మారిన తర్వాత, అంటే పెద్దవాడు అని తనను తాను అనుకున్నాడు. పౌలుగా మారిన తర్వాత తనను తాను దేవునిలో రిక్తునిగా చేసుకున్నాడు. తగ్గింపినటువంటి స్వభావం పొందిన తర్వాత ఎవరినైతే హింసించడానికి బయలుదేరి వచ్చుచున్నాడో వారి కొరకు హింసింపబడటానికి సిద్ధపడినటువంటి వాడికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలు అంతా కూడా అద్భుతాలు ఉంటాయి. దేవుని యొక్క ప్రణాళికలు ఆ మహత్యాలు మనకు ఎవ్వరికి కూడా మన హృదయానికి గోచరం కావు, మన ఆలోచనకు అంతు చిక్కదు. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే ఎవరినైతే దమస్కు పట్టణంలో ఉన్నటువంటి ప్రభువును ఆరాధించేటువంటి వారిని హింసించి బంధించి చంపాలనేటువంటి అధికార పత్రం తీసుకుని వచ్చుచున్నటువంటి సౌలు ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఇతడు వారి కొరకు హింసింపబడడానికి సిద్ధపడినటువంటి వాడు, ఇతన్ని నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. ఇతను ఎటువంటి వాడు అంటే దేవుని కొరకు ఏంటంటే ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా మనకి ఏంటంటే దేవుడు అక్కడ ఉన్నటువంటి అననీయతో మాట్లాడుతున్నాడు. అక్కడ మనం చూసినప్పుడు అంటాడు, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ప్రభు దర్శనంతో అన్నయ్య అతని పిల్లగా అతడు మహాప్రభుదిగా నేను ఉన్నాను, అందుకు ప్రభు నువ్వు లేచి తిన్నను అనబడిన వీధికి వెళ్ళి యోధాను వాణి ఏంటి తార్సువాడైన సౌలని వాడి కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అతడు అన్నయ్య అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తన దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచి ఉన్నాడని చెప్పిన తర్వాత అక్కడ మనం కిందకి అలా చదువుకు వస్తాను 15. అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమున భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతను నా నామము కొరకు తన నామమును ఎన్ని విధాలుగా హింసించాలనుకున్నాడు, ఎన్ని విధాలుగా ప్రభు యొక్క నామమును దూషించాలనుకున్నాడు, ఎన్ని విధాలుగా దేవుని యొక్క నామమును ద్వేషించాలని అనుకున్నాడు. ఆయనని దేవుడు ఏర్పాటు చేసుకుని ఏమంటాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను అతనికి చూపుతాను. ఇతనే నా కొరకు అనేకమైన శ్రమలు అనుభవించేటువంటి వాడు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. ఎందుకంటే నా కనికరం అతని మీద ఉంది, నా కృప అతని మీద ఉంది, అతను నేను నా ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడిగా మరి ఉన్నాడు. కారణం కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క పరిచర్య అద్భుతమైనటువంటి ఒక పరిచర్య. క్రీస్తు వారు ఒకసారి 1 - 40 తింటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1 - 40 3 సార్లు తిన్నటువంటి వాడుకున్నాడు. బెత్తాలతో కొట్టబడినటువంటి వాడుకున్నాడు, దూషింపబడినటువంటి వాడుకున్నాడు, బంధింపబడినటువంటి వాడుకున్నాడు, అవమానం పొందినటువంటి వాడుకున్నాడు. అయినప్పటికీ కూడా తనను దేవుని కొరకు హింసించినప్పుడు కూడా ఇంకా ఎక్కువైనటువంటి స్థితిలో దేవుని యొక్క పరిచర్యలు నడిపించబడినటువంటి వాడిగా ఉన్నాడు. కారణం కనుక చూసినట్లయితే కనికరమును పొందినటువంటి తండ్రి యొక్క కనికరము సౌలు పొందిన తర్వాత పౌలుగా మారాడు, దేవుని యొక్క పరిచర్యలో వాడబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు తనకు బుద్ధి వచ్చినప్పుడు చూసినట్లయితే అతను అన్నాడు కదా, తను గ్రహించుకున్నాడు, తను అయ్యో నా తండ్రి ఇంటి అనేక మంది ఉన్నారు, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను తెలుసు. తండ్రి ప్రేమ గ్రహించాడు. అందుకని ఫాదర్స్ లవ్, ఈ లోకంలో తల్లి ప్రేమ చాలా గొప్పది, అదేవిధంగా తండ్రి ప్రేమ మధురమైనటువంటిది. తల్లిలా ప్రేమించను, తండ్రిలా లాలించు అంటే తండ్రి యొక్క ప్రేమను గ్రహించాడు. అందుకని ఫాదర్స్ లవ్, దేవుని యొక్క మనం చూసిన తండ్రి యొక్క ప్రేమను గుర్తించాడు. ఈరోజు మనకు వర్తమానం అది, తండ్రి ప్రేమలో ఎంత మాధుర్యం ఉంటుంది, తండ్రి ప్రేమలో మనం పొందేటువంటి ఒక అనుభూతి ఏ విధంగా ఉంటుంది, తండ్రి ప్రేమ బట్టి తండ్రి మనకి ఏ విధమైన వాటిని సమకూరుస్తూ ఉంటాడు. తండ్రి మనం ప్రేమిస్తూనే ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా మనం ద్వేషించేటువంటి వాడు. ఒకవేళ పైకి మనల్ని తండ్రి ద్వేషించిన కనపడినప్పుడు కూడా తన అంతరంగాల్లో కూడా బిడ్డలు ఎన్నలేనటువంటి ప్రేమ కలిగి ఉంటాడు. తండ్రి ఎప్పుడు కూడా కేకలేస్తూ ఉంటాడు. చాలామంది అందుకని అంటారు, ఎందుకో నాన్న ఏమైపోయాడు, వెనకబడిపోయాడంట. ఎందుకో నాన్న వెనకబడిపోయాడు, ఎందుకంటే ఇంట్లో ఒక టైగర్లా కనపడతాడు నాన్న, ఎప్పుడు కోపపడుతూ. ఎందుకంటే తనకు డిసిప్లిన్ పెట్టాలనే ఉద్దేశం, తన బిడ్డలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశం, తన బిడ్డలను ఒక ఎంతో ప్రేమతో పెంచాలనేటువంటి ఉద్దేశంతో తన బిడ్డలందరిని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ తండ్రిని కూర్చున్నటువంటి వర్తమానంలో మనం చూసినది. కానీ తన తండ్రిలో కనిపించినటువంటి కనికరం చాలా ఉంటుంది. ఏముంటుంది తండ్రిలో? కనిపించినటువంటి కనికరం చాలా ఉంటుంది. తండ్రిని అక్కడ మనం చూసినట్లయితే తండ్రి వద్దకు మనకు అతను ఉంది, ఇది నా తండ్రి నన్ను ప్రేమిస్తూ ఉంటాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో గుడ్ ఫాదర్ అనేటువంటి ఒక ప్రాడిగల్ సన్ తండ్రికి పెట్టిన క్యారెక్టర్కి మనం చూసినట్లయితే అని చాలా మంచి తండ్రి. ఎటువంటి తండ్రి అంట? చాలా మంచి తండ్రి. అంతేకాదు ఆయన ప్రేమ కలిగినటువంటి తండ్రి. ఎటువంటి వాడంట? ప్రేమ కలిగిన, తన ఆస్తాంతని తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేసి
అనేక విధాలుగా ఖర్చు పెట్టినప్పటికీ కూడా అతడు తన కుమారుని మీద కనికరం చూపించడంలో ఎక్కడా సంకోచించలేదు. ఇక్కడ అందుకనే మనకు చూసినట్లయితే తండ్రి ప్రేమలో మొట్టమొదటిగా మనం చూసేది ఏముంటుందండి? కనికరము అనేటువంటిది ఉంటుంది. ఏముంటుందంట? కనికరం అనేటువంటిది. యేసుప్రభు వారి లోకంలో మనం చూసినట్లయితే ఆయన బిడ్డలుగా మన మీద అనేకమైన సార్లు ఆయన కనికరం చూపిస్తున్నాడు. నాయ అనేటువంటి గ్రామంలో విధవరాలు కుమార్తె చనిపోయింది, కానీ ఆ కుమార్తె మీద తండ్రి కనికరం చూపించడానికి జీవాన్ని ఇచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం అనేకమైనటువంటి విషయాలు మనకి గుడ్డివాణి ఎడల కనికరం చూపించాడు. దావీదు కుమారుడా నన్ను రక్షింపవా అన్నప్పుడు కనికరం చూపించిన గుడ్డివానికి నేత్రాలు ఇచ్చాడు. అంటే తండ్రిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటిది మనం చూసినట్లయితే తండ్రిలో ఉండేటువంటిది అంటే కనికరం. తండ్రి వద్ద కనికరము కలిగినటువంటి ప్రేమ ఉంటుంది. ఏముంటుందంట? కనికరము కలిగినటువంటి ప్రేమ ఉంటుంది. ఈ కనికరము కలిగినటువంటి ప్రేమను బట్టి ఆయన అన్నాడు కదా, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుందని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకుంటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకుని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. ఆయన అనుకున్నాడు, ఏమనుకున్నాడు? తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి సంబంధానికి నా దగ్గర లేదు. ఎందుకంటే నా తండ్రి మాట నేను వినలా, నా తండ్రి మాటకు లోబడలేదు, నా తండ్రి ఇచ్చినటువంటి దాన్ని అంతటి కూడా ఏంటంటే నా ఇష్టానుసారమైన జీవితంలో జీవించాను. కాబట్టి నేను ఏం కోల్పోయానంటే కుమారుడు అనిపించుకున్నట్టు యోగ్యత కోల్పోయాను. తర్వాత రెండోదంటే పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపం చేశాను. పరలోకమునకును నీకును విరోధముగా తను తాను కుమిలిపోతున్నాడు. తనలో అనేక విధాలుగా తను చూసినట్లేదు. మనం కూడా చూడండి, మన తండ్రిని ఏదైనా అడగన్నప్పుడు కుమిలిపోతుండే. అయ్యో నాన్న అడిగితే ఏం చేస్తాడు? నాకు ఈ సహాయం చేస్తాడా? లేకపోతే నన్ను తిడతాడా? లేకపోతే నన్ను కొడతాడా? లేకపోతే నన్ను ఏమంటాడు అని కుమిలిపోతుండు. తండ్రి కూడా మనకు చూసినట్లయితే గంభీరంగా కనపడతాడు. తను పైకి కనిపించిన తండ్రిలో ఉండేది ఏంటంటే కనికరం కలిగిన ప్రేమ తండ్రి ఎప్పుడు కలిగి ఉంటాడు. ఏ తండ్రి కూడా తన బిడ్డల కనికరాన్ని కోల్పోయేటువంటి వాడికి ఉండడు. తన బిడ్డల్లో గొప్ప కనికరాన్ని చూపించేటువంటి వాడికి ఉంటాడు. అందుకని అన్నాడు, తన యోగ్యత లేదనుకున్నాడు, నేను అతను కుమారుని అనిపించుకోవడానికి కూడా యోగ్యత లేదనుకున్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే అంటున్నాడు, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి, తనకు ఇద్దరి ఆలోచనలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. తప్పిపోయిన కుమారుని యొక్క ఆలోచన కనబడుతుంది. నేను కుమారుని అనిపించడానికి యోగ్యత లేదు, లేకపోతే నేను అటువంటి నేను పరలోకమునకును నీకును విరోధంగా పాపం చేశాను అని తన హృదయంలో అనేక విధాలుగా ఆలోచించుకున్నాడు. కానీ తండ్రి తన కుమారుని చూడగానే ఏం చేశాడంట? వాడింకా దూరంగా ఉన్నప్పుడే, తండ్రి వద్దకు కూడా రాలేదు, సమీపించలేదు. కానీ ఆయన ఏమన్నాడు? వాడింకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూచి కనికరపడి ఏం చేశాడు? నేను వెళ్తే ఏం చేస్తాడు అనుకుంటాడు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు? వాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు కదా. నేను వెళ్తే నా తండ్రి ఏమంటాడు అని కుమారుడు ఆలోచిస్తున్నాడు. తండ్రి అనుకుంటాడు తన మనసులో, నా కుమారుడు ఎప్పుడు నా దగ్గరికి తిరిగి వస్తాడు. మనం కూడా మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే దేవునికి దూరం అయిపోయిన తర్వాత, మన ఈ లోక సంబంధమైన పాపంలో పట్టబడిన తర్వాత, మన ఇష్టానుసారమైన జీవితంలో జీవించిన తర్వాత, అయ్యా నీ దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు నన్ను చేర్చుకుంటావని నీకు ఆలోచన ఉండవచ్చు. కానీ దేవుడు అన్న నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను కనికరపడతాడు. ఈ తప్పిపోయిన యొక్క కుమారుడు తన ఆలోచనలకి తండ్రి యొక్క ఆలోచనలకి పూర్తి వైవిధ్యమైనటువంటి స్థితిలో ఉన్నాయి. అక్కడ మనం చూసినట్లయితే అన్నాడు కదా, దూరముగా ఉండగానే ఆ దూరముగా ఉండగానే అతను చూసినట్లయితే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రేమ, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. మొట్టమొదటి కనికరం పడ్డాడు కాబట్టి వెళ్ళాడు. తన కుమారుడు దూరంగా ఉండగానే తన కుమారుడికి స్వాగతం చెప్పడానికి, తన కుమారుని కౌగిలించుకోవడానికి, తన కుమారుని హక్కును చేర్చుకోవడానికి, తను చేసినట్టు ప్రతి పాపమును కూడా క్షమించి తన కుమారునిగా చేర్చుకోవడానికి వెళ్ళాడు. రెండోది ఏముందో తెలుసా? తండ్రిలో ఉన్నటువంటిది క్షమించే ప్రేమ. ఏముంది తండ్రిలో? మొట్టది కనికరమ కలిగిన ప్రేమ ఉంది, రెండోది క్షమించే ప్రేమ ఉంది. క్షమించే ప్రేమ ఉండటం బట్టి కుమారుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అవునా కదా? ప్రేమ లేకపోతే, తండ్రి కనుక క్షమించే ప్రేమ లేకపోతే మనం ఏమంటాం? మొత్తం ఆడి స్టోరీ అంతా చేస్తాం. ఒరే నీకు అప్పుడు చెప్పాను నువ్వు ఇలా చేయలేదు, అప్పుడు చెప్పాను ఇలా చేయలేదు, ఆస్తి విషయంలో చెప్పాను నువ్వు వెళ్ళా, నువ్వు ఇలా చేసి నువ్వు ఇప్పుడు ఏముందని వచ్చేవరా నువ్వు అంటాం. మనం వెళ్ళి ముద్దు పెట్టేసుకుంటాము. కానీ తండ్రిలో ఉన్నటువంటి ఫర్గివ్నెస్, లవ్, క్షమించేటువంటి ఒక ప్రేమ తండ్రి చూపించాడు. క్షమించేటువంటి ప్రేమ తండ్రి చూపించాడు కాబట్టి
అతని మెడ మీద ముద్దు పెట్టుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పుడైనా తప్పిపోయినటువంటి కుమారుడు మరలా నేను తండ్రి వద్దకు వెళ్ళినట్లయితే నా తండ్రి నన్ను కనికరం చూపిస్తాడని అనుకోలేదు, రెండు నా పాపములను కూడా క్షమిస్తాడని అనుకోలేదు. కానీ కుమారుడు ఎడల తండ్రికి ఉన్నట్టు ప్రేమను బట్టి ఏం చేశాడండి, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు పెట్టుకొని ఇక్కడ చూసినట్లయితే మేకా గ్రంథం 7:18 ఆయన క్షమించేవాడు. ఆయన ఇటువంటి వాడంట, క్షమించేవాడు. నీ యొక్క ప్రతి పాపములను బట్టి కూడా, మన అతిక్రమలను బట్టి కూడా, మన ప్రతి వాటిని కూడా దేవుని దగ్గరికి మనం వెళ్ళినట్లయితే, ఆయన దగ్గర మనం అడిగినట్లయితే, ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే, పాపములు ఒప్పుకున్నట్లయితే, మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో గోజాడినట్లయితే ఆయన ఏం చేస్తాడో తెలుసా, మనల్ని క్షమించడానికి సిద్ధపడుతూ ఉంటాడు. పౌలు గారి యొక్క జీవితం మనం చూసినట్లయితే, పౌలు గారు మనం చూసినట్లయితే హింసించేటువంటి వాడుగా ఉన్నటువంటి పౌలుని దేవుడు క్షమించాడు. హింసించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి పౌలు తన యొక్క ప్రవర్తన అంతా కూడా మారిపోయింది, కన్వర్షన్ చెందాడు. ఎందుచేతనంటే దమస్కు మార్గంలో వెళ్ళుచున్నటువంటి సమయంలో ఎవరి స్వరాన్ని విన్నాడండి, దేవుని యొక్క స్వరాన్ని సౌలు గారు విన్నాడు. ఆ స్వరం వినగానే తన ఎక్కడేంటంటే కన్వర్ట్ అయ్యాడు, దేవుని దగ్గరికి చేర్చబడినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి తనలో ఉన్నటువంటి ఏంటంటే ఆ ప్రజలందరినీ కూడా హింసించాలనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ ప్రజల కొరకు హింస పొందడానికి సిద్ధపడ్డాడు. అద్భుతం కదా. ఎవరైతే హింసించాలనుకున్నాడు, ఎవరినైతే బాధ పెట్టాలనుకున్నాడు, ఎవరినైతే చంపాలనుకున్నాడు, వాళ్ళ కొరకు ఇప్పుడు పౌలు గారు మీ పక్షంలో నేను ఉన్నాను, మీ పక్షంలో నేను ఉన్నాను. మీకు కలిగేటువంటి ప్రతి ఒక్క ఆపదే కానీ, శ్రమే కానీ, హింసే కానీ, దేనినైనా కూడా అండి భరించడానికి దేవుడు పౌలు గారిని ఏర్పాటు చేసుకుని. ఎందుకంటే పౌలు తనకు ఉన్నటువంటి స్థితిని, సౌలుగా ఉన్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టేస్తాడు. ఇక్కడ కూడా తప్పిపోయినటువంటి కుమారుడు బుద్ధి వచ్చింది, బుద్ధి రాకముందు అనుకునేవాడు ఏమనుకునేవాడండి, తండ్రి ఆస్తులు నాకు భాగం లేదా, తండ్రి ఆస్తులు నాకు వాటా లేదా, లేకపోతే తండ్రి నాకు కాదంటానికి తండ్రి ఎవడు, నువ్వు నన్ను కన్నందుకు నువ్వు నాకు ఇది చేయవలసిందే అనేటువంటి అహంకారంతో మాట్లాడాడు తప్పిపోయిన కుమారుడు. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో తను తాను ఏం చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. తను తగ్గించుకున్నాడు కాబట్టి కనికరమైనటువంటి ప్రేమను పొందగలిగాడు. తాను తగ్గించుకున్నాడు కాబట్టి తండ్రి యొద్ద నుంచి క్షమించేటువంటి ప్రేమను పొందినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి అన్నాడు కదా, ఇక మీద నీ కుమారుని చూసినట్లయితే అంటాడు కదా, పరిగెత్తుకుని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అక్కడ మనం చూసినట్లయితే మన యొక్క జీవితాల్లో ప్రార్థించినట్లయితే, దేవునికి సన్నిధిలో అడిగినట్లయితే, మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మన మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఆయన కనికరక సంపన్నుడు, కృపామయుడు, దయగలిగినటువంటి దేవుడు. నువ్వు ఆయన దగ్గర కనుక నువ్వు బుద్ధి వచ్చినప్పుడు, నీవు యొక్క మనసాక్షిగా నీవు గద్దించినప్పుడు, తన మనసాక్షి గద్దించింది ఎవరికి, తప్పిపోయిన కుమారుడికి. తన కనుక కఠినపరుచుకుంటే తన యొక్క జీవితం కనపడినటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయేది. కానీ తను మనసాక్షి గద్దించింది, తన తప్పును అంగీకరించాడు, తన పాపకార్యాలు అంగీకరించాడు, తన తండ్రికి ఏ విధముగా పాపం చేస్తాడో తెలుసు. అంతేకాదు పరలోకపు తండ్రి ఎదుడు కూడా ఏ విధమైనటువంటి పాపం చేస్తాడో తను గ్రహించాడు. గ్రహింపు లేకపోతే మన జీవితంలో పశ్చాత్తాపం రాదు. గ్రహింపు లేకపోతే తప్పిపోయిన కుమారుని వల్ల నువ్వు జీవించడానికి అవకాశం ఉండదు. గ్రహింపు లేకపోయినట్లయితే తండ్రి యొక్క కనికరాన్ని పొందేటువంటి స్థితి ఉండదు. గ్రహింపు లేకపోయినట్లయితే తండ్రి క్షమించేటువంటి అవకాశాన్ని కోల్పోయేటువంటి వాళ్ళుగా మనం ఉంటూ ఉంటాం. అందుకని అన్నాడు కదా, ఈయన ఎటువంటి వాడండి, కనికరము కలిగిన కనికర సంపన్నుడు. రెండోది కనుక మనం చూసినట్లయితే క్షమించేటువంటి వాడు. ఇంకా మనం చూసినట్లయితే మరి ఎటువంటి అలా మనం చూసిన అక్కడ అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేదని, ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులను తొడిగించాడు. ఇక్కడ చూడండి ఏం చేసిందండి, ముందు కనికరపడ్డాడు, క్షమించాడు. తండ్రి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, చేర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు, చేర్చుకుంటున్నాడు కదా. కనికరం పడినటువంటి వాడు, క్షమించేటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు ఇప్పుడు ఎట్లా అంటే తన ఇంట్లో యోగ్యత లేదు, కుమారుడు అనేటువంటి యోగ్యత లేదు. కానీ ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆ కుమారుని తనలో చేర్చుకుంటున్నాడు. ఎవరిలో చేర్చుకున్నాడు, తనతో తన కుటుంబంలో చేర్చుకుంటున్నాడు. నీవు కూడా దేవునికి దూరమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, నీవు గ్రహింపగలిగినప్పుడు, నువ్వు దేవుని యొక్క కనికరం పొందిన తర్వాత, దేవుని యొక్క ప్రేమ పొందిన తర్వాత దేవుడిని నిన్ను ఎక్కడండి తన తండ్రి ప్రేమలో ఏముంటుందండి, చేర్చుకునే గుణం ఉంటుందంట. చూడండి, మీరు ఎప్పుడైనా కోపం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా పక్కింటికి వెళ్ళిన తర్వాత ఓ రోజు భోజనం పెడతాడు, 2 రోజులు భోజనం పెడతాడు,
అయిన తర్వాత మా ఇంట్లోకి వచ్చి పడుకున్నాను అంటాడా? ఎవరన్నా అనరు. ఒకవేళ పెట్టి పడుకోమని ఎన్ని రోజులు ఉంచుతాడు? తర్వాత ఏమంటాడు నాన్న మరి కష్టంరా బాబు, కష్టంరా బాబు, మీకు మా ఇంట్లో ఉండడానికి కుదరదురా అంటాడు. కానీ తండ్రి ఇది అంటాడా? అది ఎటువంటి కొడుకైనా అంటాడా? ఎటువంటి కొడుకైనా నాన్న నువ్వు వెళ్ళిపోరా నువ్వు అనరు. తండ్రి ఏం చేస్తాడంటే తన పశ్చాత్తాపం చెందిన తర్వాత ఆ కొడుకు ఎటువంటి వాడైనా సరే క్షమిస్తాడు. తండ్రి ఏం చేస్తాడు? ఎటువంటి వాడు, అందుకంటే ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ఆయన ఏమని పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోయించినటువంటి సమస్తమైన జనులారా మీరు ఎవరి యొద్దకు వెళ్ళకండి. ఎవరి యొద్దకు రమ్మన్నాడు? నా యొద్దకు రండి. మీ కాడి సులువు చేసేటువంటి వాడు నేనే. ఇక్కడ కానీ చూసి నిన్ను చేర్చుకునేటువంటి వాడు నేనే. నీ భారమును మోయేవాడిని కూడా నేనే. నీ పాపములకు ప్రాయశ్చిత్తముగా నా యొక్క విలువైనటువంటి రక్తాన్ని కూడా చిందించేటువంటి వాడును నేనే. అంటే తండ్రి యొక్క ప్రేమ ఎటువంటిగా ఉంటుందండి? చేర్చుకునేటువంటిదే తండ్రి ప్రేమ. ఆ తండ్రి ప్రేమ చేర్చుకున్న తర్వాత చేర్చుకున్నాడు కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ముద్దు పెట్టి అంగీకరించిన తర్వాత ఆయన అన్నాడు, తన పనివారందరిని కూడా పిలిచి అన్నాడు, అతనికి ప్రశస్త వస్త్రము అంటే బహుమానం ఇస్తున్నాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు బహుమానం ఎత్తామా? ఎవరమైనా ఎత్తామా? ఇప్పుడు మనం ఎవరైనా ఇక్కడ కోపంగా వెళ్ళిపోయిన తర్వాత బహుమానం ఇస్తామా? ఇవ్వం. కానీ తల్లిగా తండ్రిగా నువ్వైతే నీ కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వస్తే ఏమిస్తావు? బహుమానం ఇస్తావు. ఏమైనా ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తున్నాడు దేవుడు. ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తున్నాడు. తర్వాత ఏంటంటే అన్నాడు కదా, నీ ఇంటిలో నీ కుమారుడు అనిపించి ఉండడానికి నాకు యోగ్యత లేదంటున్నాడు. తనకు ఉన్నటువంటి కుమారుడు అనిపించుకోవడం అంటే ఒక అధికార చిహ్నం. ఇప్పుడు ఏమిచ్చాడు? ఆయనకి ఉంగరాన్ని ఇచ్చాడు. అంటే నీవు అధికారంతో నా కుమారుడిగా నేను అంగీకరిస్తున్నాను. ఉంగరం దేనికి గుర్తంటే అధికారంకు చిహ్నం. అధికారంకు గుర్తుగా ఉన్నటువంటి ఉంగరాన్ని ఏం చేశాడండి? తన కుమారుడికి ఇచ్చాడు. అంటే తన ఇంటిలో ఏం చేశాడు? చేర్చుకున్నాడు, బహుమానం ఇచ్చాడు. రెండోది కనుక చూసినట్లయితే తన హృదయంలో బాధపడుతున్నాడు. ఆ బాధపడుతున్నటువంటి కుమారునికి ఉపశమనం కలిగించడం కాదు, శాశ్వతమైనటువంటి అధికారమునకు గుర్తుగా ఉంగరాన్ని తొడిగించాడు. కానీ తర్వాత మనం చూసినట్లయితే అక్కడ ఏంటంటే దాసులం, మరి ఇక్కడ మనం చూసినట్లయితే దాసులు పాదరక్షకాలు వేసుకోరు ఆనాటి కాలంలో. ఆనాటి కాలంలో ఎవరు పాదరక్షకాలు వేసుకుంటారండి? సొంత పిల్లలకు మాత్రమే పాదరక్షకాలు ఇస్తారు. అక్కడ మనం చూసినట్లయితే ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు, అధికారమును గుర్తుగా ఉంగరాన్ని పెట్టాడు. తర్వాత తన కాలుకి ఏమిచ్చాడు? పాదరక్షకాలు ఇచ్చాడు. అంటే పాదరక్షకాలు ఇవ్వబడడం చేత మనం చూసినట్లయితే సొంత కుమారుడు నువ్వు తప్పిపోయి వెళ్ళిపోయినప్పటికీ కూడా తండ్రి మాత్రం ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా, ఏ విధమైనటువంటి ఒక భేదం లేకుండా తండ్రి తను ముందు ఏ విధంగా ప్రేమించాడు అదే విధమైనటువంటి ప్రేమను చూపించాడు. అందుకే ఇక్కడ తన పనివారిని పిలిచి అన్నాడు, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, ఇక్కడ ఏంటంటే వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఈ ఒక భక్తుడు ఈ మాటలు ఎనార్సలు చేస్తూ అంటుంటాడు. ఆయనకు వచ్చిన డౌట్ ఏంటంటే వీడి పరిస్థితి ఏంటి? ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా ఉన్నాడు. తండ్రి భోజనం పెట్టినప్పుడు కొంతమంది అమ్మ వండి పెట్టినప్పుడు ఎన్నిబోళ్ళు వంకలు తెస్తూ ఉంటాడు. ఇది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు అంటూ ఉంటాడు. ఆ నాన్న బోళ్ళు కూరగాయలు తెచ్చినా, మంచి మంచి మటన్ చికెన్ తెచ్చినా కానీ మా నాన్న ఎప్పుడేం తేలేదు అంటాడు. వీడిని తీసుకెళ్ళి హాస్టల్లో పడేసిన తర్వాత హాస్టల్లో తిన్న తర్వాత వాడు ఇంటికి వస్తే వాళ్ళ అమ్మాయి గుర్తుపట్టలేదు, ఇది మావాడా కాదా అనుకుంటుంది కదా. హాస్టల్లోకి వెళ్ళిన అప్పుడు ఆడికి అనిపిస్తుంది, నిజమేరా బాబు, మా నాన్న అనవసరంగా అనుకుని బుధవారం చికెన్ తెచ్చేవాడు, మా ఆదివారం మటన్ తెచ్చేవాడు, మధ్యలో ఫిష్ తెచ్చేవాడు, అడిగినప్పుడల్లా ఏ డబ్బులు ఇచ్చించేవాడు. ఇప్పుడు హాస్టల్లో చారు అది తినలేక చచ్చిపోతే ఆడి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 4 రోజులు అయిన తర్వాత ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ అంటది, ఎవరబ్బాయి నువ్వు అంటుంది. అంటే ఈ రూపం ఎలా ఉంటుంది అన్నమాట. చాలామంది పిల్లలు ఇంట్లో చాలా టెక్కులు చేస్తూ ఉంటారు. మనం తినకు మన బిడ్డలు బాగుండాలరా అనేటువంటి ఉద్దేశంతో ఆ పిల్లలకి అన్నీ తెచ్చి పెడుతూ ఉంటాం కదా. అప్పులైనా లేకపోతే కష్టపడైనా ఏదో ఒక విధంగా ఇప్పుడు ఒక మంచి రుచికరమైనటువంటి ఆదివారం వచ్చిందంటే అటు మంచి ఆహార పదార్థం పెట్టాలి. సెలవు రోజు కదా ఇంటికాడ ఉంటాడు అనుకుంటాం. బుధవారం వచ్చిందంటే ఏదో తీసుకురావాలనుకుంటాం. కానీ వీళ్ళు మన దగ్గర ఎన్ని టెక్కులు కొడతారంటే చాలా టెక్కులు కొడతారు. దాంట్లో ఇది బాగోలేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు అంటారు. వీడిని హాస్టల్లో వేసిన తర్వాత అప్పుడు అంటాడు, అమ్మ నువ్వు చారైనా పెట్టే బాబు నేను ఇంటికాడ నుంచి. ఏమంటాడు? చారైనా పెట్టు, పప్పు అయినా పెట్టు, పర్లేదు,
నేను మాత్రం ఇక్కడే తింటానమ్మా, నువ్వు పెట్టే అన్నమే నాకు చాలా బాగుందా అంటాడు. అవునా కదా? అమ్మ ఏం చేస్తా, కొసురు కొసురు మరీ పెడుతుంది కదా, కొసురు కొసురు, కొంచెం తినరా అంట. ఈ పరిస్థితి అదే. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మీ అమ్మ ఉండి పెట్టే ఆహార పదార్థాలు విలువ తెలియదు, మీ తండ్రి తెచ్చేటువంటి ఆహార పదార్థాలకు విలువ తెలియదు. కానీ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత మీ తల్లి పెట్టినటువంటి అన్నం కానీ, మీ తండ్రి తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలు విలువ నీకు ఎప్పుడంటే అది దొరకనప్పుడు తెలుస్తూ ఉంటుంది. అది దొరకనప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఆ దొరకనప్పుడు తెలిసినప్పుడు నువ్వు చూసినట్లయితే అప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు దాకా చక్క బొద్దుగా ఉండుంటాడు నాకులాగా. వచ్చేటప్పుడు కాడికి ఏం కనపడుతున్నాయి? పక్క టెముకలు ఏలాడుతూ కనపడుతున్నాయన్నమాట. కనబడుతూ ఉంటే అందుకని తండ్రి వాడికి ప్రశస్త వస్త్రములు తెచ్చి కట్టండి వాడికి. ఎందుకంటే వాడికి తొడిగితే ఎలా ఉంటాయన్నమాట, వాడు పాత డ్రెస్ ఏదైనా కొత్త వస్త్రం తీసుకొస్తే లూజు డ్రెస్ అయిపోతుంది, లూజు డ్రెస్. వాడు వికారంగా కనబడుతూ ఉంటాడు. కానీ తండ్రి వికారంలో ఉన్నప్పుడు కూడా తన కొడుకు అందగాడిలాగానే చూడాలనుకుంటాడు. అవునా కదా? తన వికారంలో ఉన్నప్పుడు కూడా తన తండ్రి తన కొడుకుని ఎలా చూడాలి? అందగాడులని చూడాలి. అందుకని దాసులతో ప్రశస్త వస్త్రం తెచ్చి కట్టండి వాడికి. ఎందుకంటే వాడు తొడుక్కుంటే వాడు రూపం లేనటువంటి వాడు ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో అంత మాధుర్యం ఉంటుంది. అందుకని ఆయన కనికరం సంపన్నుడు. కనికరం కలిగిన ప్రేమ తండ్రిలో ఉంటుంది. పరలోకపు తండ్రిలో ఆ ప్రేమ ఉంటుంది. భౌతికమైన తండ్రులు కూడా అదే ప్రేమ చూపిస్తూ ఉంటాడు. రెండోది కనుక ఏంటంటే క్షమించే ప్రేమ. ఒకవేళ మీ నాన్న నిన్ను ఎన్ని తిట్టినా, ఎన్ని కొట్టినా, ఎన్ని చేసినప్పుడు కూడా అనుకున్నట్లయితే మీ నాన్న తప్ప ఎవరైనా నిన్ను క్షమించినట్లు నటించవచ్చు, కానీ మీ తండ్రి మాత్రం ఒక్కడే పరిపూర్ణంగా నేను క్షమిస్తాడు. ఇది మాత్రం ప్రతి ఒక్క యవన కుమారుడు, యవన కుమార్తె మీ తండ్రి మీద కానీ మీ తల్లి మీద కానీ మీకు ఎవరికైనా ద్వేషం ఉండి, పగ కనుకుండి, మా నాన్న నన్ను అప్పుడు అలా అన్నాడు, ఇప్పుడు ఇలా అన్నాడు అని నువ్వు కనుకుంటే మీ తండ్రి తప్ప నిన్ను క్షమించేవాడు పరలోకపు తండ్రి ఉన్నాడు. ఈ భూలోకం మీద మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా నిన్ను క్షమించేటటువంటి వాడు నీ తండ్రి మాత్రమే. నువ్వు ఇంకా తండ్రిని క్షమించకుండా మీ నాన్న మీద పగ పెట్టుకున్నట్లయితే అది నువ్వు ఒక దేవునికి లెక్కప్ప చెప్పాలి. నువ్వు తండ్రిని ప్రేమించలేని ఒక స్థితిలో కనుక నువ్వు ఉండలేదు. ఎవరైనా సరే నీ తండ్రి ఎటువంటి వాడైనప్పుడు నీ తండ్రిని తప్పక ప్రేమించవలసిందే. నీ తండ్రికి నువ్వు లోబడవలసిందే. ఎందుకంటే నీ తండ్రి ఎందుకు అలా ఉన్నాడండి? నీ యొక్క క్షేమం కోరే చేస్తున్నాడంటే సత్యాన్ని గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారండి అంటే, మా వాడు అన్నీ బాగుంటాడండి, వాడు నన్ను ఎప్పుడన్నా నాన్నని పిలుస్తాడేమో అనుకుంటానండి, వాడు నాన్న అని పిలవడండి అంటాడు. ఏమని పిలవడు? నాన్న అని పిలిస్తే చెప్పలేని ఆనందం పొందాలి, చెప్పలేని సంతోషం పొందాలనుకుంటాను. వాడు అన్నీ బాగానే ఉంటాడు, పేరు పెట్టి పిలుస్తాడు. లేకపోతే ఇదిగో అంటాడు, అదుగో అంటాడు. తల్లిలు కూడా చాలామంది ఇదిగో అదుగో ఎవరు తల్లి? నువ్వు అదిగో ఇదిగో? నీకు జన్మనిచ్చిన తల్లి అంటే అంత వాల్యూవా? నిన్ను కష్టపడి 9 మాసాలు మీ తల్లి కంటే నిన్ను పెంచి పెద్దవాడిని చేస్తే తండ్రిని గౌరవంగా పిలవలేవు, నాన్నగారు అనలేవా? వ్యర్థమైన వాళ్ళ చాలా గౌరవంగా పిలుస్తాం, అనవసరమైన వాళ్ళ నమస్కారం చెప్తాం. లేకపోతే ఎవరైనా పిల్లల్ని ఇప్పుడు ఏంటంటే ఎట్లా అయిపోయిందని, మరి వాళ్ళ ఫాదర్స్ డే అంటే చెప్పించుకోవాలి మనం. మరి వాళ్ళ ఫాదర్స్ డే నాన్న, ఫాదర్స్ డే చెప్పరా అంటేనే కానీ చెప్పని పరిస్థితికి వెళ్ళిపోయారు పిల్లలు కదా. ఏం చెప్పాలి? ఇవాళ ఫాదర్స్ డే అంటే ఆడి కనీసం ఇంత చదువుకున్నటువంటి తర్వాత అరే ఈరోజు ఫాదర్స్ డే మా నాన్నకు పొద్దుటే లేచి గుడ్ మార్నింగ్ చెప్పి, నాన్న ఇవాళ ఫాదర్స్ డే నాన్న, నువ్వు నాకు జన్మనిచ్చినటువంటి భౌతికమైన తండ్రివి, పరలోకపు తండ్రిని ఎంతగా నేను ఉంటాను, నీకు కూడా అంత నేను రుణొస్తున్నాను అనేటువంటిది ఎంతమంది చెప్పొచ్చారు పిల్లలు? ఆడపిల్లలు ఎంతమంది చెప్పారు? ఎవరని చెప్పారా? కొన్ని భార్యలైన వాళ్ళ ఫాదర్స్ డే అండి మీకు గుడ్ మార్నింగ్ అని చెప్పారా? లేదు. మీ డే అయితేనే మీరు అన్ని ఆడవాళ్ళ డేలకి అయితేనే ప్రాధాన్యత, మగవాళ్ళ డేలకి ఏది ప్రాధాన్యత ఉండదు. అందుకే తండ్రి ఎందుకో వెనకబడిపోయినట్టు పరిస్థితే కనబడుతుంది ఇక్కడ అండి. తండ్రిలో కనుక చూసినట్లయితే తండ్రి ప్రేమ ఎటువంటిదంటే క్షమించేదే కాదు, క్షమించిన తర్వాత చేర్చుకునేటువంటి ప్రేమ. రెండోది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 3 చెప్పాను. ఆయన అంటున్నాడు కదా, అప్పుడు అంటున్నాడు, అయితే తండ్రి తన దాసులను చూసి ఇచ్చిన తర్వాత క్రొవ్వుని దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికని చెప్పిన అంతటి వారు సంతోషపడసాగిరి. వీడేమన్నాడు? వీడేదో క్షమించాను, ఏదో ప్రేమించాను, తర్వాత దానికి కనుక చూసినట్లయితే చేర్చుకున్నాను అంటలా. తన స్థాయిని కోల్పోయినటువంటి వాడు, తన స్థానాన్ని కోల్పోయాడు కుమారుడు. తండ్రి దగ్గర తన కుమారుడు స్థానాన్ని కోల్పోయాడు. కోల్పోయిన స్థానాన్ని మరలా తిరిగిస్తున్నాడు. కోల్పోయినటువంటి స్థానాన్ని, ఎందుకంటే కోల్పోయినటువంటి స్థానాన్ని తిరిగి ఇచ్చేటువంటి ఒక ప్రేమ తండ్రి దగ్గర మాత్రమే ఉంది. ఈ కుమారుడు ఏం కోల్పోయాడు? స్థానాన్ని కోల్పోయాడు. ఎందుచేత?
తండ్రితో పోట్లాడి దూరదేశం వెళ్ళిపోయాడు. తనకున్నటువంటి దాన్ని అందరిని కూడా కోల్పోయాడు. ఇప్పుడు వీడి దగ్గర ఉన్నటువంటి ఖాళీ చేతులు మాత్రమే ఉన్నాయి. ఏం చేతులు ఉన్నాయి? ఖాళీ చేతులు మాత్రమే ఉన్నాయి. ఈ ఖాళీ చేతులతో వెనక్కి వచ్చిన తర్వాత తండ్రి అంటాడు కదా, వాడిని ఏమన్నాడు అక్కడ మనం చూసినట్టు, అక్కడ చూసినట్లయితే నా కుమారుడు ఎక్కడ చూసినట్టు అంటాడు, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. ఎందుకంటే ఆ కుమారుని వచ్చినటువంటి సంతోషంలో వాడి స్థానాన్ని మరలా ఏంటంటే కోల్పోయినటువంటి స్థానాన్ని తన కుమారుడికి ఇస్తున్నాడు. అంతేకాదు ఆ స్థానం ఇవ్వడం అంటే ఆస్తులో భాగమును కూడా తీసుకుపోయిన వానికి తిరిగి తన ఆస్తిలో భాగం ఇవ్వడానికి చూస్తున్నాడు. అందుకని నూతన వస్త్రాలు, ఉంగరం, రెండోది కనుక పాదరక్షకాలు. ఎందుకంటే నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి ఇచ్చేటువంటి వాడే తండ్రి. మీకా గ్రంథంలో మనకు అది చెప్పబడుతుంది. మీకా గ్రంథంలో వారు చెరగా కొనిపోయిన తర్వాత ఆయన జాలి కలిగినటువంటి వాడు, కనికరం కలిగినటువంటి వాడు, ప్రేమించగలిగినటువంటి వాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు దేన్నైతే కోల్పోయారో ఆ స్థానాన్ని తిరిగి మరలా వాళ్ళకి ఇచ్చాడు. ఇశ్రాయేలు ఏదైతే కోల్పోయిన స్థితిలో ఉన్నారో ఆ స్థానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. నీవు నేను కూడా ఈ లోక సంబంధమైన తండ్రి దగ్గర నువ్వు కోల్పోయినటువంటి స్థానాన్ని, ఈ ప్రాక్టికల్ సన్ అనేటువంటి ఈ యొక్క చిన్న ఉపమానం బట్టి అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు, అనేకమైనటువంటి భౌతికమైనటువంటి సత్యాలు, అనేకమైన లోకానికి సంబంధించిన అనేకమైన సత్యాలు, అందుకని ఒక ప్రపంచంలో అనేక మందిని కదిలించినటువంటి ఉపమానము ఉన్నదంటే అది తప్పిపోయిన యొక్క కుమారుని యొక్క ఉపమానం. నా జీవితంలో నువ్వు పరలోకపు తండ్రి దగ్గర నుంచి తప్పిపోయినట్టు స్థితిలో ఉన్నావా? నువ్వు నీ బుద్ధి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తే ఆయన కనికరపడతాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. రెండోది కనుక మనం చూసినట్టు క్షమించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమించడమే కాకుండా కుమారుడు యొక్క స్థానాన్ని కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధపడ. భౌతికమైన స్థితిలో నీ తండ్రి దగ్గర నుంచి నువ్వు ఎడబాటు కలిగినట్టు జీవితం నువ్వు ఉన్నట్లయితే ఈ లోకంలో నేను ఎవరు ప్రేమించకపోయినా నీ తండ్రి ఎల్లప్పుడూ ప్రేమిస్తావు. నువ్వు అనేకమైన అపజయాల్లో ఉన్నప్పుడు కూడా నేను భుజం తట్టి ఎంకరేజ్ చేసేటువంటిది ఎవరైనా ఉండడు, అది నీ తండ్రి మాత్రమే ఎంకరేజ్ చేస్తుంటాడు. కొంతమంది అడుగుతారు హేళనకో, కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ నీ తండ్రి నేను ఎప్పుడు హేళన చేయడు, నేను ఎప్పుడు కూడా హేళన చేయడు. నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను. రాజతరంగిణి అనే గ్రంథాన్ని రచించిన కలహనుడి యొక్క భారతదేశ సంస్కృతిలో చూసినట్లయితే కలహనుడి యొక్క స్టోరీ చదివి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మంచి వ్యాకరణ శాస్త్రాన్ని రాశాడు కలహనుడు. అందరూ మెచ్చుకున్నారు, కానీ తన తండ్రి మాత్రం మెచ్చుకోవాలా. కలహనుడు చాలా బహుభాషా కోవిది, వ్యాకరణ శాస్త్రం నెంబర్ 1. వేదికల మీద సన్మానాలు చేశారు, అందరూ అనేకమైన విధాలుగా పొగిడారు. కానీ తండ్రి మాత్రం ఏమన్నాడో తెలుసా? ఒక్క పొగడుతూ కూడా పొగడలా. తర్వాత తన ఇంట్లోకి వచ్చి ఆలోచించిన తర్వాత కలహనుడికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే తెలుసా? ఈ దేశంలో నుండి రాజుతో సహా నన్ను పొగిడాడు, కానీ మా నాన్న మాత్రం నన్ను పొగడలా. ఈ రాత్రి ఏమైనా సరే మా నాన్న నేను ఏమన్నాడు? చంపేయాలనుకున్నాడు. అంతే. పెద్ద రాతి బండను తీసుకొచ్చి పెట్టుకున్నాడు. తండ్రి నిద్రపోతున్నాడు. నిద్రపోయేటువంటి సమయంలో మనం చూసినట్లయితే తన రాత్రికాల సమయంలో తండ్రి తల్లితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఈ రోజున మన రాజ్యంలో జరిగినటువంటి సన్మాన కార్యక్రమంలో ఆ కొడుకు పొందినటువంటి ఆ గౌరవాన్ని చూస్తే ఆన్ని నేను పొగటానికి నా దగ్గర మాటలు లేవు. వాడు గొప్పతనం గురించి నేను చెప్పాలంటే నేను సరిపోయేటువంటి యోగ్యత కూడా నాకు లేదు. ఒకవేళ ఇదంతా కూడా నేను వాడి దగ్గర వెళ్ళబుచ్చినట్లయితే రేపటి దినాన వాడు అందుకోవలసినటువంటి శిఖరాలు అందుకోకుండా అక్కడతోటే ఆగిపోతాడు. వాడి మీద నాకు ఉన్నటువంటి ప్రేమ అపారమైనటువంటి ప్రేమ, వాడి మీద నాకు ఉన్నటువంటి కనికరం అపారమైనటువంటి ప్రేమ. ఈ రాజ్యంలో అందరూ సన్మానం చేసినప్పటికీ కూడా నా హృదయంలో ఉన్నటువంటి సంతోషం, నేను ఎప్పుడూ పొందినటువంటి సంతోషాన్ని ఇప్పుడే పొందాను. కానీ నా కుమారుడు ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలంటే వాడి దగ్గర నేను పొగడకూడదని తన భార్యతో పడుకునే సమయంలో పంచుకుంటున్నాను. ఈ పంచుకున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే తండ్రి నిద్రపోతే చంపాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు ఉన్నాడు, తన యొక్క హృదయం పగిలిపోయింది. అయ్యో, నేను ఇక్కడ ఉన్నటువంటి వారు నన్ను పొగిడారే, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని నేను చూసి ఆనందించాను, కానీ నా తండ్రి హృదయంలో ఉన్నటువంటి ప్రేమను నేను పొందలేనటువంటి కర్కశ హృదయం కలిగినటువంటి వాడినని బోరిన పరిగెత్తుకుని వెళ్ళి తన తండ్రి పాదాల మీద పడి ఏడ్చాడు. అందుకని అతను గొప్ప విజ్ఞాన శాస్త్రంలో రారాజుగా వెలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మనం కూడా చూసినట్లయితే చాలామంది అంటారు, అయ్యో మా నాన్న నన్ను పొగడు. మీ నాన్న నిన్ను పొగడ్డు. ఎందుకు పొగడ్డు? నిన్ను పొగడితే నువ్వు అక్కడతో ఆగిపోతూ ఉంటావు. మీ నాన్న నిన్ను మెచ్చుకోడు. ఎందుకు మెచ్చుకోడు? ఆ మెప్పుతో నువ్వు అక్కడే ఆగిపోతావు నా ఉద్దేశంలో. ఆ మెచ్చుకోకపోవడం చేత, పొగడలేకపోవడం చేత మీ తండ్రి నీ మీద ప్రేమ లేదు నువ్వు ఎప్పుడు ఆలోచించుకు. మీ తండ్రి
నీ మీద ప్రేమ లేదని ఎప్పుడు ఆలోచించుకో. మీ తండ్రిని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఉన్నతమైనటువంటి మెట్టులోకి వెళ్ళాలి అలా అనుకోకపోతే తనతో పాటు నిన్ను కూడా ఏదో పనిలో పెట్టేవాడు. తనతో పాటు నిన్ను కూడా ఇక్కడ ఉన్న కూర్చున్నటువంటి మన అందరం కూడా మన తల్లిదండ్రులు కష్టపడటం వల్ల ఈ రోజున మనం చక్కగా నీట్గా జీవించగలుగుతున్నాం. మన తల్లిదండ్రులు తమకు ఉన్నటువంటి కష్టార్జితాలు తినేసి ఇష్టానుసారం ఉంటే మన బ్రతుకులు ఎక్కడుండేయో. వాళ్ళు పాలేరుతనాలు చేసినా మనం చదివించారు, వారు కూలి పనులు చేసినా మనకు మంచి బట్టలు ఇచ్చారు, వాళ్ళ కాళ్ళు అడుచులో తొక్కినా మన పాదాలకు చెప్పులు ఇచ్చారు. వాళ్ళు నువ్వు ఎటువంటి పని, వాళ్ళ తలకు నూనె ఉన్నా లేకపోయినా నీకు మంచి కావలసినటువంటి అందమైనటువంటి వాడిని అన్నీ అమ్మాయి కూర్చోండి అన్నటువంటిని ఇచ్చాడు. ఎందుకంటే నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించకపోతే తనకున్నటువంటి దాన్ని అంతను కూడా ఏంటంటే తనే ఉండేవాడు. కానీ అన్ని చేసినటువంటి తండ్రి నువ్వు ప్రేమించు, అన్ని చేసినటువంటి తండ్రి మీద నువ్వు జాలిపడవు. ఎప్పుడు కూడా మీ నాన్న కష్టాన్ని చూడు, మీ నాన్న కష్టాన్ని చూడు, మీ నాన్న అనుకుంటూ ఉండవు. కాబట్టి అంటున్నాడు కదా, ఆయన కోల్పోయిన స్థానాన్ని తిరిగి ఇచ్చేటువంటి వాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దూడని వధించమన్నాడు. రెండు అన్నాడు కదా, విందుని ఏర్పాటు చేయండి అన్నాడు. ఏమని చెప్పాడు ఆయన? ఇందుని ఏర్పాటు చేయండి. ఎందుకు ఇందును? అక్కడ చూసినట్లయితే బిడ్డలను బట్టి సంతోషించే ప్రేమ ఎవరికి ఉంటుందో తెలుసా? కొంతమంది నేను పక్కనేదో ముఖం మీద అమ్మ బాబా అంటాడు, వాడి మనసులో మాత్రం నీ మీద వీడు ఈ స్టార్ అయ్యటర్ అనేటువంటిది వాడు కుళ్ళు ఎక్కడో చూడండి. మొట్టమొదటి నిన్ను ప్రేమించి నీ గురించి అప్రిషియేట్ చేసేటువంటి ఆనందం చేసి విందు ఏర్పాటు చేసేవాడు ఎవడంటే నీ కన్న తండ్రే. ఎవరు? కానీ నీ కన్న తండ్రి ప్రేమ తెలియదు. ఎవరు ప్రేమ తెలీదు? కన్న తండ్రి ప్రేమ తెలియదు. అందుకని ఇక్కడ కన్న తండ్రి ఆయన అన్నాడు కదా, ఏమన్నాడంటే బిడ్డలను బట్టి సంతోషించే ప్రేమను బట్టి అన్నాడు. ఏమన్నాడంటే ప్రేమ విందు ఏర్పాటు చేశాడు. ఇక్కడ కనుక చూసినట్లయితే ప్రేమ విందుని ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ మనం ఆ ప్రేమ విందుని ఏర్పాటు చేసి అంటున్నాడు కదా, తప్పిపోయి దొరికను అతను సంతోషపడసాగాడు. తన కుమారుడు తప్పిపోయి దొరికాడు కాబట్టి సంతోషపడసాగాడు. కాబట్టి ఇక్కడ మనకి ఈ ప్రాడిగల్ సన్లో మనం చూసినట్లయితే తండ్రిలో ఉన్నటువంటి 5 లక్షణాలు. ఇది ఓన్లీ మగపిల్లలకే చెప్తున్నాను అనుకోకండి, మీ ఆడపిల్లలు కూడా చాలామంది తండ్రి మాట విన్న వాళ్ళు చాలామంది. అమ్మాయి వినాలిగా, తండ్రి మాట విన్నటువంటి వాళ్ళు, తల్లి మాట విన్నటువంటి వాళ్ళు, తల్లి మంచి చెప్తే ద్వేషించే వాళ్ళు, తండ్రి మంచి చెప్తే విన్నటువంటి వాళ్ళు, లేదా మీ తండ్రి మీద కోపం పెట్టుకున్నటువంటి వాళ్ళు, మీ తల్లి మీద కోపం పెట్టుకున్నటువంటి వాళ్ళు, మన అందరికీ కూడా ఇదే స్టోరీ చెప్పబడుతుంది. ఇది పిల్లలకి, మగ పిల్లలకి కానీ మనకి ఆడపిల్లలు కానీ, మీ ఆడపిల్లలు కూడా మీరు ఇష్టానుసారమైన జీవితాల్లో ఉన్నా మీ నాన్న నిన్ను ఎంతగా ప్రేమించి ఎంతగా చేయడానికి కారణం ఏంటో తెలుసా? మీ తండ్రి నిన్ను క్షమించాడు కాబట్టి, మీ తండ్రి నీ మీద కనికరపడ్డాడు కాబట్టి, మీ తండ్రి నీకు కుమార్తెగా స్థానాన్ని ఇచ్చాడు కాబట్టి, నీ అందు అంత సంతోషపడడానికి కారణం ఏంటో తెలుసా? తన బిడ్డగా నువ్వు వచ్చినప్పుడు ఎంత ఆనందించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఈ ప్రాడిగల్ సన్ అనేటువంటి విషయంలో 5 లక్షణాలు మనం గ్రహించాం. 1 కనికరం కలిగినటువంటి తండ్రి, 2 క్షమించేటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, 3 కనుక మనం చూసినట్లయితే ప్రేమను తండ్రి చేర్చుకునేటువంటి ప్రేమను ఇచ్చేటువంటి వాడు, కోల్పోయిన స్థానాన్ని తిరిగి ఇచ్చేటువంటి వాడు. తర్వాత ఏంటంటే బిడ్డలను బట్టి సంతోషించేటువంటి వాడు, బిడ్డలను బట్టి సంతోషించేటువంటి వాడు. కనుక అక్కడ మనం చూసినట్లయితే అంటున్నాడు, అక్కడ 2వ వాడు వచ్చాడు. ఎవరంట? పెద్ద కుమారుడు వచ్చాడు. పెద్ద కుమారుడు అంటున్నాడు కదా, తండ్రి ప్రేమను గ్రహించలేనటువంటి వాడు ఎవడంటే పెద్ద కుమారుడు. తండ్రితో ఉన్నాడు కానీ తండ్రి ప్రేమను గ్రహించడు. తండ్రితో ఉన్నాడు కానీ తండ్రికి దూరంగానే ఉన్నాడు. తండ్రితో ఉన్నాడు కానీ తండ్రికి దూరంగా ఉన్నాడు. తండ్రితోనే ఉన్నాడు కానీ తండ్రి ప్రేమను పొందనటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి తండ్రి అన్నాడు, నేను ఇంతకాలం నీతో ఉండి అంటే అక్కడ అన్నాడు కదా, నావన్నీ నీవే, నువ్వు గ్రహించట్లా, నాకున్నటువంటి సమస్తము కూడా నీదే అని తన పెద్ద కుమారుడితో చెప్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, నీ వైఖరి ఎలా ఉంది? తండ్రితో నీ వైఖరి ఎలా ఉంది? తండ్రిని అర్థం చేసుకోవడంలో, నీ తల్లిని అర్థం చేసుకోవడంలో నీ వైఖరి, నీ యాటిట్యూడ్ ఇంకా వెళ్ళిపోతుంది ఉంది. ఒకసారి పరిశీలన చేసుకో. పరిశుద్ధ గ్రంథం ఆత్మీయ స్థితిలో మాట్లాడుతుంది. పరలోకపు తండ్రిని అర్థం చేసుకోవడం నీ వైఖరి ఎలా ఉంది? భౌతిక సంబంధమైన తండ్రిని నువ్వు అర్థం చేసుకోవడంలో నీ వైఖరి ఎలా ఉంది? నీ యాటిట్యూడ్ ఇంకా మారకుండా ఉన్నట్లయితే, నీ తండ్రిని ప్రేమించలేక తల్లిని ప్రేమించలేనటువంటి స్థితిలో ఉండే ఈ ప్రాడిగల్ సన్ తప్పిపోయిన యొక్క కుమారుడి యొక్క జీవితం చూసినప్పుడు తన వైఖరి మారింది. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో
తన దేవుని కుమారులేంటి దేవుని బిడ్డలు హింసించడానికి తన వైఖరి మార్చుకున్నాడు. తన వైఖరి మార్చి హింసించేటువంటి వారికి, ప్రార్థించేటువంటి వారిని అనేక విధాలుగా చెయ్యాలనుకున్నటువంటి వారి కొరకు ఏం చేశారంటే తన ప్రాణమును కూడా పెట్టడానికి సిద్ధపడినటువంటి వాడు ఉన్నాడు. అందుకని అన్నాడు కదా, మన మన యొక్క జీవితాల్లో కనుక మనం చూసినట్లయితే, ఈ లోక సంబంధమైన జీవితంలో మనం చూసినట్లయితే, నిన్ను 9 మాసాలు కన్ని పోషించినటువంటి తల్లి అయితే నీ కొరకు జీవితకాలం అంతా కూడా కాయ కష్టం చేసి అవమానం పొంది అనేకమైన బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నీ తండ్రి నీ కొరకు ప్రయాసపడుతూనే ఉంటాడు. కానీ నువ్వు తండ్రిని గుర్తించడంలో, నువ్వు తండ్రిని ప్రేమించడంలో ఇంకా తండ్రి కాదు వెనకబడినటువంటి స్థితి, బిడ్డలుగా మనము వెనకబడినటువంటి స్థితిలో ఉండే దాన్ని గ్రహించవలసినటువంటి వారు ఉన్నాం. పరలోకపు తండ్రి కూడా నీ కొరకు, నా కొరకు పరలోకను విడి భూమి మీదకి వచ్చి తన యవ్వనకాలపు రక్తాన్ని చిందించాడు. నీ కొరకు, నా కొరకు తప్పిపోయిన స్థితిలో, ఆ పాపపు స్థితిలో, మరణించవలసిన స్థితిలో మనం ఉండే మన స్థానంలో ఆయన ఉండి ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. ఆయన ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడయ్యాడు. ఎవరికంటే మనల్ని ధనవంతులు చేయడానికి. మన పాపులమైనప్పటికీ కూడా మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేయడానికి ఆయన పాపకి పొందినటువంటి శాపమునకు గుర్తుగా ఉన్నటువంటి కలవరి శిలువపై ఆయన మరణించినటువంటి వాడుగా ఉన్నాడు. పరలోకపు తండ్రి యొక్క ఆధిక్యత నువ్వు గుర్తెరిగావా? ఇంకా ఈ లోక సంబంధమైన తండ్రి నువ్వు గుర్తెరిగావా? ఇవి యొక్క ఇశ్రాయేలు ప్రజలు కనికరమునకు పాత్రులు అన్నాడు. తప్పిపోయినటువంటి ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కూడా తన వైఖరి దమస్కు మార్గమును వెళ్తున్నప్పుడు దేవుని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క కనికరాన్ని పొందాడు, జాలిని పొందాడు, ఆయన ప్రేమను పొందాడు. కాబట్టి ఆయన ఏంటంటే దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని బట్టి అంటాడు కదా, నేను మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు నేను తుదముట్టించినటువంటి వాడిగా ఉన్నానన్న. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నేటి దినాన్న ఫాదర్స్ లవ్ లేకపోతే గుడ్ ఫాదర్, తండ్రి ప్రేమ మంచి తండ్రిగా, మరి ఆ విషయంలో తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని బట్టి నా జీవితంలో ఇంకా నువ్వు మార్చుకోవలసిన వైఖరి ఏదైతుందో, మార్పు చెందవలసినటువంటి జీవితం ఏదైతుందో దాన్ని గుర్తెరగడానికి మనం సిద్ధపడదాం. దేవుని కొరకు జీవించడానికి మనం సిద్ధపడదాం. దేవుని సన్నిధిలో బలపడటానికి సిద్ధపడదాం. మరి ఇప్పటి వరకు కుటుంబ జీవితంలో ఉన్నటువంటి మనం, కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి మనం, నువ్వు తండ్రిని ప్రేమించడంలో నీ వైఖరి ఎలా ఉంది? నీ తండ్రిని ప్రేమించడంలో నీ వైఖరి ఎలా ఉంది? నీ తల్లిని ప్రేమించడంలో నీ వైఖరి ఎలా ఉంది? ఒకవేళ ప్రాడికల్ సన్ లక్షణాలు నీలో ఉన్నాయా? ఉన్నట్లయితే వాటన్నిటిని బట్టి కూడా విడిచిపెట్టినట్లయితే పరలోకపు తండ్రి నిన్ను ప్రేమిస్తాడు, భౌతికమైన నీ తండ్రి కూడా నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఒకవేళ నీ తండ్రిని దూషించి, ద్వేషించి నువ్వు గొప్పవాడిని, లేకపోతే నేనేదో సమాజంలో అనుకుంటే, నువ్వు తల్లిదండ్రులు లేకపోతే ఈ లోకంలో నీకు జీవమే లేదు. వారు నీకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు, నేను ప్రేమించినటువంటి వాళ్ళు, వారికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే నువ్వు సమాజంలో అనుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, చాలామంది అనేక మందిని గౌరవిస్తారు, తల్లిదండ్రులు అనుకుంటారు వెనకాల, వీడు చాలా చేస్తాడండి, తల్లి అంటే లెక్క ఉండదు వీడికి. ఏముండదు వీడికి? ఈ తల్లి అంటే లెక్క ఉండదు. వీడు చాలా చేస్తాడండి, తండ్రి అంటే ప్రేమించడండి, వీడు తండ్రి అంటే ప్రేమించడు, చాలా చాలా చేస్తూ ఉంటాడు. తల్లి అంటే ప్రేమించడు, తండ్రి అంటే ప్రేమించడు అంటాడు. కాబట్టి ఈ నేటి దినాన్న తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానము బోధించినటువంటి నా జీవితం నేనేం సరి చేసుకోవాలి? వినుచున్నటువంటి నీ జీవితంలో నీ వైఖరిలో ఏమి మార్పు కలగాలి? వాటిని అన్నింటిని కూడా గ్రహించి దేవుని కొరకు మనం జీవిస్తూ ఆ పరలోకపు తండ్రి ఆనందంలో, అదేవిధంగా ఈలోక సంబంధమైన తండ్రి పాత్రగా, ఈలోక సంబంధమైనటువంటి కుమార్తెలుగా తండ్రిని గౌరవించడంలో ఎట్టి రీతిగా ఉన్న మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆ తండ్రి ప్రేమను పొందుతూ ఆ మంచి తండ్రిగా మనం ముందుకు కొనసాగుతూ మరొకసారి మీ అందరికీ కూడా మరి యొక్క నాతోటి ఆ ఫాదర్స్ అనేటువంటి మీరందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరచును. గాడ్ బ్లెస్ యూ వనడా. సమస్త జ్ఞానం గురించి దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావాలి అంటేనే గాక. దేవా నా యందు తరంగములో స్థిరమైన మనసును తనముగా సన్నిధానములో నుండి నన్ను
త్రోసి వేయకుము నీ పరిశుద్ధ నా యొద్దను